ఒకటి వీడియో బాగా వైరల్ అవుతుంది. అది ఏమంటారు, మొత్తం సోషల్ మీడియాలో ఒక గుజరాతీ లేదా సింధీ చెందిన, అంటే ముంబైలో మార్కెటింగ్ చేస్తుందంట. ఆమె పేరు జిమిషా అవులాని. సో లేదంటే అనయ అవలాని అని చెప్పింది. ఆమె పేరు కూడా ఆమెదే అంట. సో జిమిషా అవలాని అనేట ఆమె ఒక అమెరికాలో ఒక టార్గెట్ అనే స్టోర్లో ఎంత అరౌండ్ మొత్తం వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే ఇంచుమించు $1,300 అమెరికన్ డాలర్స్, అంటే 1300 ఇంటూ అరౌండ్ 85 రూపాయలు ఎంత ఉంది. సో ఉట్టి లెక్క కోసం 100 వేసుకుందాం, ఓకే. అంటే దూరం లేదు, ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి, అంటే 1,30,000 అవుతుంది. అంటే ఇంకో 15 రూపాయలు తీసేస్తే వాళ్ళు లెక్క వేసిన ప్రకారం ఇంచుమించు 1,10,000 వరకు ఉంది. అరౌండ్ 1,00,000 వేసుకుందాం. సో ఆ ₹1,00,000 వర్త్ ఆమె ఈ టార్గెట్ లో ఎన్ని గంటలు స్పెండ్ చేసింది వాళ్ళు చెప్తున్న ప్రకారం చూపెడతా, వీడియో చూపెట్టకుండా మాట్లాడితే ఇంకా బెటర్ అర్థమవుతుంది. కానీ కొంచెం దాని గురించి ఇంట్రడక్షన్ చెప్దామని. సో ఆ క్రమంలో ఒక 7 గంటలు స్పెండ్ చేసింది. టార్గెట్ అంటే తెలియని వాళ్ళకి, ఇండియాలో డీమార్ట్ ఉంటుందా, బిగ్ బజార్ ఉంటుందా, అట్లాంటిది. ఇంకా అంతకంటే జర పెద్ద స్టోర్, లేకపోతే అంతే సైజు ఉండొచ్చు, పెద్దగా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో పెద్దగా ఉంటాయి కదా. సో ఇంచుమించు అట్లాంటి ఒక స్టోరు. సో అందులో అన్ని ఇక నీ పక్కకుండి ఎవరు, మన దగ్గరైనా అంతే కదా. ఇప్పుడు ఆ షాపింగ్లో నీ పక్కకి ఏమి ఉండరు కదా, కాకపోతే అన్ని కెమెరాలు ఉంటాయి, ఓకే. సో ఎవరు ఏం చేస్తారు ఏంది అనేది వాళ్ళకి కెమెరాలలో చూస్తుంటారు. సో ఆ క్రమంలో దాదాపుగా 7 గంటలు స్పెండ్ చేసింది. 7 గంటలు. సో ఆ కార్ట్ అంటే అది ఇట్లా ఎయిర్పోర్ట్లో మనం పట్టుకుపోతాం కదా, అట్లాంటి దాన్ని నిండా నింపుకున్నది. కొన్ని ట్యాగులు చింపేసింది, అంటే పోయేటప్పుడు మళ్ళీ బయటకు పోయినాక ఇది ఎక్కడిది ఏంది అని దొరకబడతారని, ఇది టార్గెట్ దా కాదా అని, ఓకే. సో చింపేసింది. ఒకసారి ఏమంటారు, అక్కడ కౌంటర్ మీద పే చేయడానికి పోయినట్టుగా చేసింది. ఈ లాస్ట్కి ఎవరు చూస్తలేరు అనుకున్నది, అనుకొని కార్డు తీసుకొని బయటకు పోయింది, ఓకే. గేట్ దాటింది, ఓకే. దాటంగానే సెక్యూరిటీ ఆయన వచ్చేసి ఆడ చూస్తున్నాడు కెమెరాల పైనుండి, ఓకే. వచ్చి చురికి ఆమె దొరకబట్టి లోపల తీసుకోండి. లోపల తీసుకోవడానికి ఇప్పుడు ఏమంటది, నేను డబ్బులు పే చేస్తా, వాటికి ఎంత అయిందంత నేను వెళ్ళిపోతా అని అంటది. అట్లా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాకుండా ఆయన పోలీసులకు కాల్ చేసిండు. పోలీసులు వచ్చినాక మళ్ళీ అదే సేమ్ స్టోరీ. వాళ్ళు లెక్క పెడుతున్నారు ఎంత వర్త్ ఏందని. దానికి రూల్స్ ఉన్నాయి. ఇంత అమౌంట్ కంటే ఎక్కువ దొంగతనం చేస్తే పెద్ద నేరం అవుతుంది, ఇంతకంటే తక్కువ చేస్తే చిన్న నేరం అవుతుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా నేరాలు ఉంటాయి. ఇది ఫెలనీ అంటారు. ఫెలనీ అంటేనేమో పెద్ద నేరం, ఓకే. అంటే దానికి శిక్షలు వేరే ఉంటాయి. సో మిస్డిమినియర్ అంటే అది పెద్ద నేరం కాదు, చిన్న తప్పు లాంటిది, ఓకే. ట్రాఫిక్ వైలేషన్ చేసినాం అనుకో మిస్డిమినియర్ కింద వస్తుంది. వదిలేస్తారు, వార్నింగ్ ఇచ్చేసి నెక్స్ట్ టైం ఇట్లా చేయకని చెప్పి. అదే ఇప్పుడు తాగి నడిపినాం అనుకో, తాగి నడిపిన దానిలో కూడా మళ్ళీ లిమిట్స్ ఉన్నాయి. ఒక బీరు తాగి నడిపినాం అనుకో, ఆ లిమిట్ లోపల ఉంటే వెళ్ళిపోగలుగుతారు, అంటే అది లీగల్లీ అలౌడ్. కానీ ఆ తాగి మళ్ళీ అది మిస్బిహేవ్ చేస్తే దానికి మిస్డిమినియర్ అంటే రూల్స్ చెప్తున్నా. చిన్న చిన్న తప్పులని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, దాన్ని మిస్డిమినియర్ అంటారు. అంతకంటే పెద్ద లెవెల్లో తప్పు చేస్తే దాన్ని ఫెలనీ అంటారు, క్రిమినల్ నేరం. మన దగ్గర కూడా అంతే కదా, అన్నిటికీ ఏమంటారు ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే ఏమైంది అని బుక్ లో రాస్తారు, దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమైంది అని రాస్తారు. దాంతో అది కేవలం రికార్డు ఉంటుంది. అలా చిన్న చిన్న అయితే పెట్టి అయితేనేమో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు మన దగ్గర కూడా. కానీ పెద్ద నేరం అనుకోండి, దానివల్ల ఇంపాక్ట్ పెద్దగా ఉందనుకోండి, తప్పకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ప్రాపర్ ఆధారాలతో చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళు చెప్పిన ప్రాసిక్యూటర్స్, అంటే ఆ పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు నేరం చేసినవా లేదా అనేది, అప్పుడు నువ్వు కోర్టులో ట్రయల్ వచ్చినప్పుడు నువ్వు డిఫెన్స్ అటార్నీ పెట్టుకొని, అంటే న్యాయవాదిని పెట్టుకొని నేను తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు జడ్జి నిర్ణయిస్తాడు నువ్వు తప్పు చేసినావా లేదా. ఆధారాన్ని బట్టి వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు, నువ్వు సబ్మిట్ చేసిన ఆధారాలు, నీ టెస్టిమోనీ, వేరే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు అన్నిటిని బట్టి జడ్జి ఏది కరెక్ట్ ఉంటే అది తీర్పిస్తాడు. చట్టం ఏం చెప్తుందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈస్ వెరీ ఏమంటారు నార్మల్ ప్రొసీజర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అది ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, దిస్ ఇస్ ద లీగల్ ప్రొసీజర్, ఓకే. సో అక్కడ ఈ క్రమంలో ఈమె ఆ పోలీసులు పిలిచిండు. పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఈమె అంటది పోలీసులతో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది గంట సేపు, ఓకే.
ఏమని, నేను దానికి పే చేస్తా. ఆయన ఓకే చెప్పిండు, పే చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు, నేను పే చేస్తా, నన్ను వదిలేయండి అని. ఇట్స్ అది డబ్బుల గురించి కాదు, ఆ స్టేజ్ దాటిపోయింది. నువ్వు డబ్బులు పే చేస్తావా లేదా అనేది అది దాని గురించి కాదు ఇప్పుడు కొట్లాట. ఇప్పుడు దేంది, నువ్వు దొంగతనం చేసే ప్రయత్నం చేసినావు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ సెక్యూరిటీ లేకపోతే నువ్వు ఎత్తుకుపోయేదానివే కదా. సో ఆ గుణము అనేది ఆ దొంగతనం అనేది దానికి అది నువ్వు పే చేసినా ఇప్పుడు అది దాని గురించి కాదు ఇక్కడ కొట్లాట. అంటే నీ గుణం ఏంది, యు ఆర్ ట్రయింగ్ టు స్టీల్. రేపు పొద్దున మేము కొంచెం అజాగ్రత్తగా చూడకుంటే నువ్వు ఎత్తుకుపోతావు, నీ గుణం అది. కాబట్టి వీ వాంట్ టు ప్రివెంట్ దట్. అందుకని ఆమెను తీసుకుపోయినరు, ఇక అరెస్ట్ చేసిండ్రు, తర్వాత జైల్లో పెట్టినరు. ఆమె యొక్క ఏమంటారు విజిటింగ్కి వచ్చింది, చూడడానికి వచ్చింది. ఇక్కడ బతకడానికి రాలేదు, లేకపోతే ఇక్కడ స్టూడెంట్గా రాలేదు. ఆమె విజిటింగ్ వీసా మీద వచ్చింది. విజిటింగ్ వీసా మీద వచ్చి ఏం కాదులే మళ్ళీ వెళ్ళిపోతా దేశం వదిలి, ఒకవేళ తర్వాత వాళ్ళు తెలుసుకున్నా ఒరిగేది ఏం లేదు అనుకున్నది. తీసుకుపోయారు, జైల్లో పెట్టిండ్రు. తర్వాత వాళ్ళకి క్లాస్ ఏ మిస్డిమినర్ కింద 1 year జైలు శిక్ష అనేది అది ప్రపోజల్ ఉందో నడుస్తున్నది. సో మొత్తం అనేది జైలు ఉంది అమెరికాలో. సో రెండోది నెక్స్ట్ ఇయరింగ్ ఆగస్ట్ లో ఉంది అంట. సో ఆ రిలేటెడ్ అంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ద్వారా ఏం తెలుస్తుంది, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక, అంటే మన ఇండియాలో ఎట్లా ప్రవర్తిస్తామో, ఎట్లా ఏం చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటాము, ఆ ప్రవర్తన అది బయట అది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఆడ మల్లెపూలు పెడితే దాని చుట్టూ వాసన వస్తాయి కదా. సో సిమిలర్లీ మనము ఎట్లాంటి మొక్కను పెంచినాము, ఏ గుణాలతోటి పెంచినామో అది ఎక్కడ పోయినా అది పరిమళిస్తుంది. అది మంచి చెట్టు అయితే మంచిగా పరిమళిస్తుంది. మల్లెపూలు ఇంకోటి అయితే సుగంధాన్ని ఇస్తాయి, మందారము మల్లెపూలు ఇంకోటి. అదే గంజాయ ఇంకోటి అయితే ఆ గంజాయి స్మెల్ వస్తుంది ఏడిపోయినా సరే. అర్థమైందా? సో సేమ్ థింగ్ హ్యాపెనింగ్. కాకపోతే ఇండియాలో నాకు మోసం చేయగలుగుతా, పోలీసుని నేను కంట్రోల్ చేసుకోగలుగుతా, న్యాయవాది కోర్టుకు పోయినా నేను చేయగలుగుతా, లేకపోతే నాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు, ఈయన రాజకీయ నాయకుడు తెలుసు, రౌడీ షీటర్ తెలుసు, ఐ కెన్ అబ్యూజ్ ద లా సిస్టమ్ అని అక్కడ అనుకుంటారు. ఇక్కడ అనుకోవడానికి లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, ఓవరాల్ స్టోరీ. అది ఇండియా అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆఫ్రికా అయినా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ మన స్వేచ్ఛని మనం బతుకుతూ మన స్వేచ్ఛ వేరే వాళ్ళ స్వేచ్ఛను తీసేయకూడదు. ఓకే, కాబట్టి ఎక్కడున్నా విలువలతో బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు నేర్పాలి, పాఠశాలలు నేర్పాలి, అన్ని చోట్ల నేర్పాలి. ఓకే, సింపుల్. రోడ్ మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం? ట్రాఫిక్ రూల్ పెట్టకపోతే బలవంతుడే బతుకుతాడు, చిన్న వాహనదారులందరూ చచ్చిపోతారు. సేమ్ థింగ్. ఓకే, మనం కష్టపడింది మనకొద్దు. మనం కష్టపడి సంపాదించుకున్న దాంతో తృప్తిగా ఉన్న దానిలో పచ్చిపూలు చేసుకొని గంజి మెతుకులైనా తిందాం, కానీ మనం కష్టపడింది మనకొద్దు. సింపుల్. కామన్ సెన్స్ చచ్చిపోతే, అందుకే నేను చాలాసార్లు చెప్పిన, మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టిన, ఈ సబ్జెక్టులు మనము నేర్పియాలి స్కూళ్ళలో అని. అది మళ్ళీ ఒకసారి మాట్లాడతా, ఎందుకంటే టాపిక్ పెద్దగా అయిపోతుంది. సో లాస్ట్లో మీ కామెంట్స్ అవుతా. బిఫోర్ దట్ ఆ వీడియో చూపెడతాం. ఆ వీడియో గురించి చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రేపొద్దున కోర్టుకు పోయినాక పోలీస్ ఆయన నా మీద పగబెట్టుకున్నాడు, నా మీద కావాలని తప్పుడు కేసు బనాయిస్తున్నాడు, లేకపోతే ఇంకా పోలీస్ మీద కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, కొంతమంది నిజంగా కూడా దొంగ పోలీసులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది 3-4 years బ్యాక్. మేముండే రాష్ట్రం మినియాపోలిస్ లో. సో ఒక నల్ల ఆయన $20 దొంగతనం చేసిండు. అంటే ఆ పోలీస్ అధికారి ఏం చేసిండు, అతను చెప్తే వింటలేడని చెప్పి ఆ బాడీ కెమెరాకి కింద అతన్ని మోకాలు పెట్టి చంపిండు. చంపితే ఆ బైపాసర్ అంటే పక్కకు పోయే ఒక ఆమె రికార్డ్ చేస్తే ఆ వీడియో వైరల్ అయింది. తర్వాత విచారణకు వచ్చింది. వాళ్ళకి కాంపెన్సేషన్ అన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తూ వాళ్ళకి జైలు వేసారు. ఇప్పుడు జైలు ఉన్నారు 3 పోలీస్ ఆఫీసర్లు. ఓకే, సో అయితే అబ్యూసర్స్ ఉంటారు. అందుకని ఏం చేసిండ్రు, ఇక పోలీసు వాళ్ళు దొంగ వాళ్ళు ఉండొచ్చు, ఈ నిజంగా క్రిమినల్స్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాళ్ళు మొత్తం డ్రెస్కే కెమెరా ఉంటుంది. ఓకే, సో అది రికార్డ్ చేస్తుంది. ఓకే, అట్లా రికార్డ్ చేసిన వాటిని ఏం చేస్తారంటే
మన ఇండియన్స్ అని కాదు, ఈవెన్ ఎనీ క్రిమినల్ కాకేషియన్ అంటే తెల్లోళ్ళు నేరం చేసిన, నల్లోళ్ళు నేరం చేసిన, మెక్సికన్స్ చేసిన, ఇండియన్స్ చేసిన, వీళ్ళు వాళ్ళని లేదు, కులము మతము లేకపోతే జాతి వర్ణము అని డిఫరెన్స్ లేదు. ఎవరైనా సరే నేరం చేస్తే తెల్లోళ్ళైనా నల్లోళ్ళైనా అందరికి వాళ్ళకి సంబంధించిన బాడీ క్యామ్ సంబంధించినవన్నీ క్రైమ్ రిపోర్ట్, ఇప్పుడు సోనీలో వచ్చేది చూడు క్రైమ్ రిపోర్టింగ్ టైప్, అట్లా ఇక్కడ చాలా అమెరికన్ యూట్యూబర్స్ కానీ అమెరికన్ సంబంధించిన అఫీషియల్ ఛానల్స్ కానీ పోలీసులు వాళ్ళ పబ్లిక్ సోషల్ మీడియా ఛానల్స్ లో కానీ వీటిని రిలీజ్ చేస్తారు. వీటిని అంటే పబ్లిక్ లో పెడతారు. పబ్లిక్ లో పెడితే లేకపోతే పోలీసు ఫైల్స్ పోలీస్ రికార్డులలో కూడా పబ్లిక్ లో పెడతారు. సో పెట్టినప్పుడు ఎనీబాడీ కెన్ అబ్టైన్ దోస్ పబ్లిక్ రికార్డ్స్. అంటే ఇప్పుడు మనం ఆర్టీఐ చేసి డేటా తెచ్చుకుంటున్నట్టుగా ఆ పోలీసు వెబ్సైట్ల నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని రెఫరెన్స్ గా వాడుకుంటూ మన యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూపెట్టుకోవచ్చు. అట్లా చాలా మంది క్రైమ్స్ ఎట్లా జరుగుతాయని చెప్పడానికి అట్లాంటి జరిగే ఇన్సిడెంట్లు అన్నింటినీ చూపెడుతూ వాళ్ళు యూట్యూబ్ లో చూపెడతారు. ఓకే, దిస్ ఇస్ వెరీ నార్మల్. ఓకే, సో అంటే అది ఎందుకు చూపెడుతున్నారు, ఎందుకు అయింది వైరల్? అది వైరల్ అయింది ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మనము ఇప్పుడు గతంలో కూడా ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి ఎక్కడ న్యూ జెర్సీలో అయింది. ఇదేమో షాంబర్గ్ ఇలినాయిస్ లో అంటే షికాగోలో ఒక టార్గెట్ స్టోర్ లో ఇది జరిగింది ఈ ఇన్సిడెంట్. సో చూపెడతారు, అది వెరీ నార్మల్. కొన్ని వైరల్ అయితే కొన్ని కావు, ఎందుకంటే ఇది ఇండియన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎక్కువ వైరల్ అయింది. వేరేటి నల్లల్లో మెక్సికన్స్ ఉంటే అంత వైరల్ కాకపోవచ్చు. బట్ ఏది ఏమైనా పోలీసులు అయితే దాన్ని ఎవరు వైరల్ చేయలేదు, వాళ్ళు అన్ని రికార్డులకి అది పెట్టినారు, అది వైరల్ అయింది. ఓకే, సో ఆ వీడియో చూపెడుతూ ఇంకా కరెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే నేను చెప్పింది ఆ కాంటెక్స్ట్ వీడియో ఉంటే మంచిగా అర్థమవుతుంది. She stole thousands from Target and thought she'd walk away scot-free. I'm working on a training facility right now. Are they back there still? No, they're right here. ఇది టార్గెట్ స్టోర్. Are they in the office still? Yes. Okay. How much are we looking at? More than 30. Okay. She ripped all the tags out. $4,000. Hello, how are you? Hi. These are working out. Thank you. So this is Anaya. This is the info she gave me. She said she does not have an ID on her. She's been in the store about 7 hours or so. She said she's waiting for someone to pick her up. She's visiting here. Okay. Hey guys. She said she doesn't live here. She's from India. She's with family. సో ఈ మాట్లాడుతున్న ఆయన ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పోలీసులకు ఆయన టార్గెట్ ఎంప్లాయీ. ఆయన చూస్తున్నాడు సెక్యూరిటీ కెమెరాలో. ఓకే, పోలీసులు వచ్చారు, ఇదంతా పోలీసుల బాడీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఓకే, A few times. So basically, she's been in the store. We've been watching for at least 4 hours. She's taken a ton of merchandise, different kinds. We're getting a total right now for you. It'll be well over 500, I'm sure. No, it will be more. You're right. Yeah. And she put them all into big 3 reusable bags. And then she kept getting really close to the door. She'd stand there. She'd set her phone. About 3 times she did that. And then she came back in the store, kept shopping. And then eventually we just stopped her because she passed the first set of doors, went into the vestibule. We stopped her in the vestibule, brought her back here. She's saying that she was still planning to pay for it. Okay, what do you guys want done? We're going to prosecute for resale and trespass. Okay. సో ఆయన చెప్పింది అర్థమైందా? ఆయన ఏమైంది, ఏం చేసింది ఆమె స్టోర్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక పోలీస్ ఆమె అడుగుతుంది ఏం చేయమంటావు నెక్స్ట్ స్టెప్ అని అడిగితే ప్రాసిక్యూట్ చేయండి అంటే ఆమెకు శిక్షించండి అని అంటున్నాడు. That's not happening. So you don't have an ID on you or anything like that? No? No driver's license? No, I don't drive here also. 6041 repeating Okay. 6041. So you don't have any sort of Illinois ID, anything like that? I'm not from this country. Okay, well, there's a lot of people who aren't from this country. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఆమె ఆ యాక్సెంట్ మనము సాధారణంగా సౌత్ ఇండియన్స్ వీ డోంట్ టాక్ లైక్ దట్. అంటే మనం ఇంగ్లీష్ ని అట్లా ఇట్లా దీర్ఘాలు తీయము, బట్ దిస్ నార్త్ ఇండియన్స్ డూ దట్. Okay. Do you have a middle name? No. I can only do is I don't mind paying for it, everything, and then leaving. No, that's not happening. Can't do that. We lost that opportunity. Why can't I just pay for it? Yeah, Because- we're way past that. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి మిత్రులారా. ఒకటి అది నేరము తప్పు, కరెక్ట్. ఓకే, ఒకవేళ ఇఫ్ ద స్టోర్ ఎంప్లాయీ కానీ ఎవరైనా కైండ్ ఉంటే డబ్బులు తీసుకొని వెళ్ళగొట్టవచ్చు. కానీ ఆయన ఎంప్లాయీ కూడా అట్లా చేసిండనుకో ఆయన ఉద్యోగం పోతుంది. ఎందుకంటే టార్గెట్ ఈస్ నాట్ ఓన్డ్ బై హిమ్, హీఈస్ జస్ట్ ఎంప్లాయీ.
ఈ కెనాట్ జస్ట్ లెట్ హర్ గో జస్ట్ లైక్ దట్. చేస్తే టార్గెట్ ఓనర్ ఊకోడు. అర్థమైందా? బట్ ఒకవేళ కైండ్ ఉండాలి, పోనీలే ఇండియా ఒక జాలి గుణము ఉంటే ఓకే, వాళ్ళ పై అధికారులకు మాట్లాడి ఒక ఏమంటారు కనికరం వదిలేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వచ్చు. కానీ బట్ హీ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఆపర్చునిటీ ఓన్లీ బికాస్ ఇఫ్ వీ లెట్ దిస్ హ్యాపెన్ సంబడి ఎల్స్ కుడ్ ఆల్సో డూ ఇట్. ఇది వదిలేస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హీ డోంట్ వాంట్ ఇట్ హ్యాపెన్. మనకని కాదు, ఎవరికైనా ఏ దేశపడికైనా అదే పరిస్థితి, ఇక్కడ పుట్టినకైనా అదే పరిస్థితి. But if I'm paying for it, what is the harm? It would have been fine if you didn't leave, right? You would have had that opportunity to pay, but because you left the store, at that point you chose to not pay for them. And we can't go back. That already happened. So now how do you order it or what do you do? You can't come back to Target. You can go to Walmart or Meijer or Kohl's, or you're going to have to find a different store to shop You don't at. have to pull this off your agenda. Oh, But again, you made that decision. I I'm didn't. gonna try to run this and see if I can get it. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, మన బతికేంది అని అడుగుతున్నది. అడిగితే నువ్వైతే ఇక ముందు ఫ్యూచర్ లో కూడా టార్గెట్ లో నిన్ను షాపింగ్ కి అలో చేయను, వేరే షాప్ పోయి చేసుకుంటే చేసుకో, కానీ ఇక్కడైతే నీకు రానియమని చెప్తున్నాడు ఆయన. I'm a very nice guy, I promise, but this is my job. I'm afraid to work on file for last name Alflani first on the I'll check on Record- where you record have name to is Japun, show anything no? to you. Where do you live? India. అని అవుతుందానే. Who are you staying with right now? వెరీ లీవ్ అంటే ఎక్కడ నివసిస్తావంటే ఇండియా అని చెప్తుంది. Where does your family live? Family is in India. How'd you get here? On the flight. On the flight? Yeah. So you're here by yourself? Yeah. Okay. They let you fly over without a passport? Of course I have one. You have a Is it passport? with you? It's on, how do I carry the passport and roam around? Okay. What's your passport? I don't have a passport right now. So, okay. You flew here from India to America. Exactly, but the passport is not with me in this bag. Do you have a picture of it? Listen, I don't want to get into any trouble. Yeah, it's too late for that, girl. Pull up your passport. No, but then what am I supposed to do? That's none of my business. I don't know. You shouldn't have been stealing stuff. I've not yet done anything. Oh, you have. Pull up your passport. For what? What do I do? Okay. Pull up She your passport now. used 32 times. What do I do now? 32 సార్లు అంటున్నది. ఆమెకేమో తిక్కలేస్తుంది, అయినా కానీ ఓపిక్గా చెప్తుంది. ఓకే, అర్థమైందా? సో అంటే పోలీసులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ స్టేజ్ దాటిపోయింది. ఒకసారి పోలీసులు ఆ ముందే స్టోర్ ఎంప్లాయీ నీకు కనికరిస్తే యూ వుడ్ హ్యావ్ మేడ్ ఏ డీల్ విత్ హిమ్, బట్ ఇట్ క్రాస్ దట్ స్టేజ్. ఓకే, పోలీసులు వచ్చిర్రంటే యూ డిడ్ సంథింగ్ నేరం చేసినామని అర్థం. We're going to take you back to the station and you can pull up your passport there. Please don't. I'm really. It's too late. Can you please just pull up But your passport? you promised me that nothing is going to happen. I did not promise you anything. Of course, you said that nothing. Once we do the testing, you can leave. I said as soon as we're done with our reporting, we'll try to get you out of here as soon as we can. Yeah, you said you I did just. not- You won't be allowed to. We're not going to fight with him. We're not arguing. We're not going to అట్లా fight కాదు, with him. ఇక్కడ చూడు ఆయన చెప్పిన ఇంకో బాధ. ఇంగ్లీష్. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. ఓకే, వాళ్ళు ఆ పదాలని దేనికి వాడుతున్నారు అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ లిటరల్ మీనింగ్ తీసుకుంటామా, దాని వెనకాల ఉన్న అర్థం తీసుకుంటామా అనేది కూడా అర్థం చేసుకునే స్థాయిలో మనం లేము. అంటే మన దేశంలో ఉన్న వేరే దేశంకి పోయినా ఫస్ట్ ఆ దేశ చట్టాలను తెలుసుకోవాలి, ఆ దేశ చట్టాలను గౌరవించాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. అది మరి ఏ దేశం పోయినా సరే, మన దేశంలో ఉన్నా సరే. కాకపోతే మన దేశంలో అబ్యూజ్ చేయడం మాత్రమే మనకు తెలుసు. చౌకీదార్ చోర్ హై. ఈ థింకింగ్ he can abuse or he can control anybody, any system. No, that is not accepted. No one accepts it. అర్థమైందా? whether it is in India or in any other country. భారతీయులు అందరు చూస్తలేరు చౌకీదార్ని అనుకుంటే భ్రమాది. ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేరు. So what do you want me to do? I need you to pull up your passport. I need to see Okay. valid identification for you. And then And then you will be going back to the station with us. I need to see your identification. please don't take That's- that. ఆయన ఏమన్నాడంటే ఇంతకుముందు చెప్దాం అనుకున్నా, టార్గెట్ ఎంప్లాయీ ఏమన్నాడంటే ఆఫ్టర్ యు ఆర్ డన్ రిపోర్టింగ్ ఓకే దెన్ దే లెట్ యు గో. అంటే సాధారణంగా ఏం చేస్తారంటే
ఏది పెద్ద పెద్ద నేరాలకైతేనేమో అరెస్ట్ చేసి లోపల వారేస్తారు. ఓకే, ఎందుకంటే అది రిమాండ్ చేసి అది నీవు బయట ఉంటే విచారణను సరిగ్గా కొనసాగించవు, లేకపోతే వేరే వాళ్ళకి థ్రెట్ అవుతుంది అన్నప్పుడు పెద్ద పెద్ద నేరాలకి సేమ్ మన దగ్గర అయినా అదే పరిస్థితి, ఇక్కడైనా అదే పరిస్థితి. సో దే డోంట్ లెట్ యూ గో. ఓకే, పెద్ద పెద్ద నేరాలకు బెయిల్ కూడా ఇవ్వరు. కానీ చిన్న చిన్న నేరాలకైతే ఫస్ట్ అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడ నీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత నీకు న్యాయవాదికి సంబంధించిన నంబర్ ఇచ్చి నీ న్యాయవాదితో మాట్లాడుకో, లేకపోతే నీ సెల్ఫ్ అయినా సరే అది ఏది విచారణకు వచ్చేంత వరకు అవుట్ ఆఫ్ స్టేట్ వేరే స్టేట్ సంబంధించి అయితే ఎక్కువ డబ్బులు, విత్ ఇన్ ద సేమ్ స్టేట్ అయితే తక్కువ డబ్బులు అక్కడ ఇచ్చేసి నీకు బెయిల్ ఇచ్చేస్తారు. చిన్న చిన్న వాటికి బెయిల్ ఇస్తారు. కాబట్టి దట్ ఈస్ ద ప్రొసీజర్ యూ గో టు ద దేర్ ఏమంటారు పోలీస్ స్టేషన్ లాంటి సెంటర్ తీసుకెళ్లి అక్కడ నీ మొత్తము ఏమంటారు ఫింగర్ ప్రింట్స్ నీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత దే లెట్ యూ ఏమంటారు బెయిల్ కి నువ్వు పిటిషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే అంటిల్ ద జడ్జ్ గివ్స్ ఎ వర్డిక్ట్ సేయింగ్ యు ఆర్ కన్విక్టెడ్, నువ్వు కన్విక్ట్ అయినవని జడ్జి తీర్పించేదాకా యు ఆర్ ఇన్నోసెంట్, యు హావ్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్సీ. ఓకే, కానీ నేరం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేరం ఆరోపించబడ్డది కాబట్టి నువ్వు అక్యూజ్డ్, నేరం ఆరోపించబడ్డది. దాన్ని అవునా కాదా నువ్వు నిజంగా నేరస్తుడు అనేది జడ్జి తీర్పిస్తాడు, అక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. సో అంతవరకు దాకా చిన్న చిన్న నేరాలకి నీకు అలౌ చేస్తారు, ఏది ఆ ట్రయల్ వచ్చి అదంతా చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి తీసుకెళ్తారు స్టేషన్కి. పెద్ద పెద్ద నేరాలకు మాత్రం అది పెద్ద ఆరోపణ కాబట్టి ఇతను బయట ఉంటే ఒకటి ఆధారాలు తారుమారు చేస్తారు, లేదు అంటే ఇతను బయట ఉంటే ఒకటి చంపిండు అనుకో, ఇతను బయట వదిలేస్తే మళ్ళీ ఇంకా నలుగురు చంపుతాడేమో అని భయపడి, కాబట్టి అందుకే రిపిటేటివ్ అఫెండర్స్ కి బెయిల్ రాదు. అర్థమైందా? సో కాబట్టి అంటే రిపిటేటివ్ గా ఈ నేరం ఆరోపించబడిన వాళ్ళకి బెయిల్ రాదు. దట్ డస్ నాట్ మీన్ వాళ్ళు నేరస్తులు కాదు. నేరస్తులు ఎప్పుడైనా అవుతారంటే వన్స్ ద జడ్జ్ కన్విక్ట్స్ ఆఫ్టర్ ద ట్రయల్. ఓకే, సింపుల్. You don't get to have that choice anymore. You made lots of poor choices today, and now you have to pay for But those he poor said choices. he's not going to put me in the station. Well, that's not. He doesn't work for us. I don't know who this man is. So I'm really sorry. I'm ready to pay for this. That's again. I understand you're sorry. I know you're ready to pay for it now, but you didn't want to pay for it then. So I need you to give me your identification. I'm really sorry. Okay. Please. I emphasize again, it is free to join my community. The stocks I share are also free. The techniques and strategies వి అండర్స్టాండ్, ఆమె యొక్క బాధను మనం అర్థం చేసుకోగలం. ఓకే, ఆమె అంత పెద్ద సీన్ అవుతుంది అనుకోలేదు, ఐ అండర్స్టాండ్. కానీ బట్ ఆ స్టేజ్ దాటిపోయింది కదా, యూఆర్ ఆల్రెడీ దొరికిపోయినావు కదా దొంగవి. సో How long you have? I mean, there's a lot of stuff. She's just scanning it all into her receipt. But one second. He promised me that you can leave once yeah. it's scanned. Simply none of my business. That has nothing to do with our job. And it's So not. what do you want me to do? చూడండి, ఇంకోటి చెప్పాలి. నేను చాలా సార్లు నేను చెప్పే ప్రయత్నం చేసిన గతంలో. చూడండి, ఈ పోలీస్ ఆఫీసర్ని మహిళ అయినా సరే, ఆమె బక్క ఉన్నా సరే, బట్ ఎన్ని రకాలుగా డివైస్లు ఆమె యొక్క బాడీ మీద కెమెరాతో పాటు ఎన్ని డివైస్లు వాళ్ళ ఉన్నాయి. మన దగ్గర ఒకటి లాఠీ పట్టుకొని వస్తాడు. హౌ దే కెన్ స్టాప్ ద వైలెన్స్, హౌ కెన్ దే ప్రివెంట్ ఇట్? సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. అదే 5-10 నిమిషాల్లో ఇన్సిడెంట్ అనేది నేరం జరిగే ప్లేస్కి రాగలగాలి, వాళ్ళని అరెస్ట్ చేయగలగాలి, అక్కడ ఈ నేరస్తులని ప్రివెంట్ చేయగలగాలి. సో వీ హ్యావ్ టు ఏమంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇట్లాంటి ఈ దేశాలకు వస్తారు కదా రేవంత్ రెడ్డి గారు, ఈయన పేరేంది మోడీ గారు. వై డోంట్ యూ అంటే వీళ్ళే నేరం చేసే మోడీ నేరాన్ని చేపిస్తాడు కాబట్టి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడు. రెండోది ఆ పోలీసు అధికారులను, వీళ్ళని కాదు, పోలీసులను కాదు, పోలీసులకు బాస్ ఉంటారు కదా, అన్నిటికంటే పై బాస్, వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. లేకపోతే ఆ అధికార పార్టీకి అనుబంధంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ షరీఫ్లని, అదే వాళ్ళ బాస్లని ప్రజలే ఎన్నుకుంటారు. వీ హ్యావ్ టు రిఫార్మ్. ఆ బ్రిటిష్ వాడు వదిలేసిపోయిన పాసిపోయిన చట్టాలని, అది 70 ఏళ్ల కింద నిజాయితీ పరులు ఎక్కువ ఉన్నప్పుడు వర్క్ అయింది, కానీ ఇప్పుడు వర్క్ కాదు ఇండియా చట్టాలు. వీ హ్యావ్ టు రీవ్యాంప్ ఎవ్రీ సిస్టమ్, అది పోలీస్ వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ. వీ హ్యావ్ టు రీవ్యాంప్ ఎవ్రీథింగ్. దాంట్లో అనేక సంస్కరణ తేవాలి, లేకపోతే దే డోంట్ వర్క్. ఈ అబ్యూజర్స్ వచ్చిన కాలంలో ఆ పాత చట్టాలు వర్క్ కావు. ఓకే, ఒకప్పుడు ఇది ఉపవాసం ఉంటే బ్రిటిష్ వాడు కూడా భయపడ్డాడు. ఇవాళ ఉపవాసం ఉంటే నువ్వు చచ్చిపోయినా సరే ఒక చెంప చూపెడితే రెండో చెంప చూపెట్టమన్నాడు. ఇప్పుడు చూపెట్టని చెంపల్ని కూడా పలగొట్టిపోతారు. ఓకే,
కాబట్టి ఇప్పుడున్న ఈ నేర ప్రవృత్తి పెరిగిన యొక్క ఎథిక్స్ మోరల్స్ చచ్చిపోయిన ఈ కాలంలో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఎవ్రీ సిస్టమ్. టెక్నాలజీని స్ట్రెంగ్థెన్ చేయాలి, ఆ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ని స్ట్రెంగ్థెన్ చేయాలి, ఆ చట్టాలని ఇది మోర్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎట్లున్నాయో అట్లాంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓకే, లేకపోతే మన భారతదేశంలో విలువ లేదు, ఒక సామాన్యుడు నిజాయితీపరుడు బతకలేడు. భారతీయుల నిజాయితీపరులైన లేకపోతే సామాన్యులు వేరే దేశాల నుంచి భారతదేశంకి రాలేరు, భారతీయులు వేరే దేశాలకి అలో చేయని పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. ఆల్రెడీ మన యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా దే ఆల్రెడీ ఏమంటారు, మీరు మా అమెరికా చట్టాలని పాటించకపోతే మీ ఎవరికి వీసాలు కూడా ఇయ్యము అని ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అఫీషియల్ ట్విట్టర్లో కూడా. ఓకే, ట్రంప్ ఆల్రెడీ వాళ్ళ విదేశాంగ శాఖ వెబ్సైట్లో చెప్పిండు భారతదేశంకి మహిళలు పోకండి, ఓకే జాగ్రత్త అని చెప్పిండు. సో దిస్ కల్చర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్ని చట్టాలు పెట్టినా బట్టి ఎందుకు మనకి వర్కౌట్ అవుతలేదు? ఒకటి, చట్టాలు ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. రెండు, పెంపక లోపం ఉంది. తప్పు చేసినా మనము ఏం కాదులే అన్న భావన క్రియేట్ చేస్తున్నాం. ఎవడైనా చట్టాన్ని అబ్యూజ్ చేస్తే వాడి హీరోగా చూపెడుతున్నాం. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. లాస్ట్కు ఇవాళ బ్యాంకాక్ ఇడికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఆడ బాడీ టు బాడీ నేకెడ్గా అమ్మాయిలు బాడీ టు బాడీ మసాజ్ చేస్తారు అన్నట్టు. ఓకే, అందుకని పోతారు. ఎవడు ఏ కారణం చెప్పినా గదే రీజన్, ఏం లేదు. బట్టలు లేకుండా వీడి కింద ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి ఉండి వీడి మధ్యలో ఉండి ఇద్దరు కలిసి వీడి మొత్తం నూనె వేసి రుద్దుతా ఉంటారు. బాడీ టు బాడీ మసాజ్ చేస్తారు. గందుకే పోతారు, అంతకుమించి ఏం లేదు. ఆడ ఎవడు ఏం పేరు చెప్పినా అన్ని పిట్టకథలు చెప్తున్నా. ఓకే, అర్థమైందా? మన ఇండియన్స్ అందరికి అందుకే పోతారు. సో ఆడ కూడా చెత్త ఎడవాడితే ఆడేస్తే, ఆడ కూడా ఆ చట్టాన్ని గౌరవించకపోతే ఆడైనా రానియాడు. వాళ్ళు ఎందుకు రాణిస్తారు? 4 పైసలు వస్తాయి, విదేశ మారకం అని రాణిస్తారు, డబ్బులు వస్తాయని వాళ్ళ దేశంకి. కానీ అక్కడ దేశ చట్టాన్ని గౌరవించకుండా అక్కడ ఎడబడతాడు, చెత్త వేస్తా, అక్కడ ఉండే చేపలను చంపుతా, అక్కడ సిస్టమ్ గౌరవించా, లేకపోతే గొడవలు చేస్తా, అక్కడ సినిమా థియేటర్లలో ఇంకోటి విసిరేస్తా, లేకపోతే రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కనీసం ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే కనీసం హాయ్ చెప్తారు, ఓకే, ముఖస్థుతి కోసం అన్న. కానీ మినిమం అక్కడున్న కల్చర్ని, అక్కడున్న చట్టాలని, అక్కడున్న వ్యవస్థని గౌరవించకుండా ఆడేం రూల్ పెడితే దానికి అగేన్స్ట్ గా భిన్నంగా ప్రవర్తిస్తానే. ఇండియాలో చేయితోడు తిన్నా కాబట్టి రోడ్డు మీద ఇన్ని ఇంట్లో చేయితోడు తిని ఎవడేమన్నాడు? రోడ్డు మీదకి వచ్చి అందరి ముందట ఇట్లా చేయితోడు తినుకుంటా, అటు ఇటు పడుకుంటా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న కల్చర్ని, సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కదా. లేకపోతే ఆ దేశం వాళ్ళు మనం రానియరు. ఆ స్థితికి తెచ్చుకోకూడదు కదా. కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఆలోచించగలుగుతున్నారు. ఇప్పుడు ఒక ట్రైబల్ ఏరియాకి పోయి, ట్రైబల్ గోండులో కోయలో ఉన్న ఏరియాలకు పోయి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో డే టు డే బతుకుతారు. అక్కడ మనం గౌరవించకుండా మన ఇష్టం అన్నట్టు వాళ్ళకి భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళకి రాణిస్తారు అలా మనని. సేమ్ థింగ్. ట్రైబ్ అన్నా, కంట్రీ అన్నా, కమ్యూనిటీ అన్నా సేమ్. ఓకే. So what are all those other things that you were just swiping by? Oh, that's all Indian documents. I don't have I can show you my license here. Okay. So who's Jamisha? Me. And who's Anaya? This is my name also. But this is my Jamisha Avlani. You can see my picture. Okay. This is me. Okay, so this is not your first name. No. సో పేరు కూడా ఆయనకు ఆమెకు నిజంగా 2 పేర్లు ఉన్నాయో తప్పు చెప్పిందో మనకు తెలియదు, కానీ ఆమె పాస్పోర్ట్లో ఉన్నది అయితే జమీషా అని ఉన్నది. ఓకే. సో అరెస్ట్ అయినాక ఇది పరిస్థితి జైల్లో. సో చూపెడతా, అది మొత్తం కంటిన్యూ చేద్దాం మా వీడియో. 18 minutes ఉంది. Listen, please don't embarrass me, ma'am. I think your own choices are going to embarrass you. It has nothing to do with me. So what do I have to do if I have to? What do you want me to do? You are. Yes, if you're good. I've not taken anything. I'm ready to even pay for it. Does not work like that. I don't know why you keep saying the same thing over and over again. So what do you And want the me sad to do? part, ఇంకోటి sad part is she's highly educated. You can see she is speaking good English కదా. ఈ దేశంకి వచ్చి అంటే ఇప్పుడు చదువుకోని వాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు అట్లా వి అండర్స్టాండ్. ఓకే. లేకపోతే ఒక లేబర్ వాళ్ళు ఐ అండర్స్టాండ్. ఓకే. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి చట్టాల గురించి అవగాహన లేకపోవడం, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, లేకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణం, వి అండర్స్టాండ్. స్లమ్లో పెరిగిన వాళ్ళు, రకరకాల కారణాలు. కానీ ఈమె అట్లా లేదు కదా. షీఈస్ మనకు వచ్చిన సమాచారం మేరకి ముంబై సింధీకి చెందిన ఆమె, గుజరాతీ సింధు వేరు కాదు, పక్కపక్కే ఉంటాయి. ఓకే. ఒకప్పుడు కలిసే ఉండే. సో ఆ సింధీ కమ్యూనిటీకి చెందిన ఆమె
ఒక ఈమె ఎవరు ముంబైలో ఒక మార్కెటింగ్ దాంట్లో బ్యాంక్ ఏదో ఉంది, దాంట్లో మార్కెటింగ్ ఆఫీసర్ ఏదో ఉంది. I'm really sorry to bother you if it is. I'm really sorry. I understand that you're sorry. I'm not from this country. I'm not going to be staying here. Okay. How far? Okay? Are you allowed to steal things in India? No, I didn't that's what think so. said. I didn't think so. Okay, the minute he came, the minute the అడుగుతున్నది ఇండియాలో దొంగతనం అలో చేస్తారని అడుగుతుంది. నేను ఈ దేశం కాదు అని ఈ అమ్మాయి ఏమంటున్నది జమీషా అంటే పోలీస్ ఆఫీసర్, ఆ లేడీ ఆఫీసర్ ఏమంటున్నది అంటే ఇండియాలో దొంగతనం అలో చేస్తారా అని అడుగుతున్నది. ఏ దేశమైనా అలో చేయరని అంటున్నది. came, I returned back. I said I was just waiting. I've not gone away. How would I even run with these bags? It's humanly impossible. They're almost done. They're about 760. అదే ఆమెకు వచ్చిన పోలీసులకి న్యాయశాస్త్రం బోధిస్తున్నది ఆమె, అది కూడా అమెరికా పోలీసులకి. వాళ్ళకి తెలియదా వాళ్ళు తప్పు చేస్తే నిన్ను అకారణంగా నిన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోవా? చేస్తారా అట్లా? సాధ్యమా? అది వాళ్ళకే పాఠాలు నేర్పుతుంది. Most people have no idea you can place a simple trade on your phone. రీజన్ లేకుండా నువ్వే నేరం చేయకుండా ఏ తప్పు చేయకుండా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే అకారణంగా నిన్ను తీసుకుపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సో ఎట్లా చేస్తారు? వాళ్ళ చట్టాల గురించి పొద్దుగాలు వేసి నేర్పించకుండా వాళ్ళని పోలీసులు చేస్తారా? వాళ్ళకి పాఠాలు నేర్పుతుంది ఈమె. But I don't mind paying you. No, we're past that. I don't know why you keep saying that over and over again. I told you many times we are past that. So what do you want me to do, ma'am? I told you what I would like you to do. ఒక్కటి చెప్పగలుగుతాం మిత్రులారా, బై మిస్టేక్ తెలియకుండా, ఓకే, మిస్టేక్లా కొన్ని ఇప్పుడు కార్టు పెట్టుకున్నప్పుడు ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి లేకపోతే 20 ఐటమ్స్ ఉన్నాయి. బై మిస్టేక్ మనకు ఆ కింద పెట్టింది ఏదన్నా ఆ మూమెంట్లో మనకు తెలియకుండా వచ్చేసింది అనుకో బయటకి, అది నేరం అన్నారు. ఓకే, ఎందుకంటే నువ్వు ఇంటెన్షనల్గా చేయలేదు కాబట్టి. సో దే లెట్ యూ గో. అంటే కావాలని చేయనప్పుడు. కానీ ఇంటెన్షనల్గా అది కూడా దట్ బిగ్ అమౌంట్ ఈ 7 hours ఉండి ఒక ఏమంటారు ఒక స్టోర్, చిన్న స్టోర్లో 1-2 గంటల కంటే ఎక్కువ షాపింగ్ కాదు ఎవరికైనా. ఎన్ని ఐటమ్స్ అన్నా తీసుకో. 7 hours వై నీడ్ టు స్పెండ్ ఇన్ స్టోర్ కదా. మళ్ళీ ట్యాగులు తీయడం నేరం కదా. ఫర్గెట్ అబౌట్ తీసుకోవడం. ట్యాగులు ఎందుకు చింపినావు? నువ్వు పే చేయకముందు ఎందుకు చింపినావు? నేరం కదా. అన్ని పెట్టకథలు చెప్తుంది అమ్మాయి. ఎంత 46 years ఉంది ఆమె ఏజ్. Busy video tonight. I would love to have video. Oh my God. Anaya, it's the first time I've sat down in 4 hours. Yeah? How are you not tired? No, You've been walking around for 7 hours. I'm not even. Oh my gosh. I'm ready to pay for the merchandise and leave the store. I don't know how you keep repeating that. I told you no. ఒకటి మెచ్చుకోవాలి మిత్రులారా, ఇక్కడ జనరల్ గా పోలీసులు అంత ఎంటర్టైన్ కూడా ఇయ్యరు. నీకు అంత మాట్లాడే అవకాశం కూడా ఇయ్యరు. బట్ వీ షుడ్ అప్రిషియేట్ ఆ 4 పోలీస్ ఆఫీసర్లు అయినా చాలా ఏమంటారు ఓపిక్ గా, పేషెంట్ గా, దే ఆర్ వెరీ నైస్, కైండ్ గా ఉన్నారు. I told you, you're going to be coming back to the police station with us. Please don't do that. That's my job. So I'm really sorry. I understand that you're sorry. What do I go to the police station and do? Ma'am, you're going to be criminally charged. I'm really sorry. Okay. I don't mind paying for the merchandise. Okay, I'm done talking to you because you just keep repeating the same things over and over again. And I keep telling you Ame- that's not an option. We can't. ఆమె బతిలాడుకుంటుంది, పోలీసులు సారీ చెప్తుంది. నాకు అట్లా వర్కౌట్ కాదు, నా ఉద్యోగం అది, నా పని నేను చేసుకోవాలి అని ఆమె చెప్తుంది పోలీసు ఆమె. I'm not going to be acknowledging that anymore because I've already determined that we're not doing that. You're repeating the same thing over and over again and expecting a different response is not going to happen. 1 second. He promised me You've that. already said that. We've already gone over that. And it does not matter to me what he said. You still committed the crime regardless of what he said. Let me just pay for the merchandise now, please. It's way too late to pay for it. Why? What is the harm? You had many registers to choose from. It's too late. I don't mind paying for the merchandise, and I'm not going to come back again. We know, but Let me just pay for the merchandise and finish it. I need to take these goods for everyone at home. And you have her walking past the last point. you want to see it really fast? Yeah, sure. That way you get better. Can I just purchase the అంటే merchandise? ఒక్కటి ఇక్కడ దరిద్రం, మనం ఏడికి పోయినా మన కంపు మనతో పాటు తీసుకుపోతున్నాం. కులం కంపు లేకపోతే డాలర్స్ వండి ఏడ పడతాడా చెత్తేసే కల్చరు, గొడవలు చేసుడు, దొంగతనం చేసుడు. యూ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్? నో నో.
This is at You 7-Eleven. had this stuff. Did you go past the double doors? So. No, not once only. Okay. Not even completely. ఇదిగో ఇక్కడ ఇది మిత్రుల Before I ask any more questions. ఆమె ఇక కైండ్ పోలీస్ ఆఫీసర్ అని నువ్వు ఆ 2 డోర్లు పోయినావా అని అడుగుతున్నాడు. అంటే కంప్లీట్ గా పోలేదు, ఒకసారి పోయినా అని చెప్తుంది. ఆయన వీడియో చూపెడుతుండే చూడండి. ఇక్కడ దొంగ దొరికిపోతాడు. I will explain this to you. I'm not asking the same thing. We'll go back. Yep, past that. ఒక్క నిమిషం. ఇదిగో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఆయన ఊరుకొచ్చిండు ఆ సెక్యూరిటీ అని. ఇక్కడ చూడండి. Once only. Not even completely. చూడండి Before I ask any more questions, okay? I will explain this to you. I'm not asking the same thing. We'll go back. Yep, past that. చెప్పండి. ఇప్పుడు చూశారు కదా, ఇంతకుముందు చూశారు కదా, దాటిందా లేదా ఆమె? దాటితే ఆయన ఊరికొచ్చి లోపల తీసుకెళ్ళిందా లేదా? ఆయన రాకపోతే పోయేది కదా. ఆలోచించండి దయచేసి. ఓకే I think she was saying if you సో నౌ దే హ్యావ్ ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్ ఉంది. రేపు కోర్టుకు పోయినా ఏం చేస్తుంది, ఏం చేయలేదు. నేను చేయలేదు అంటే ఒప్పుకోదు కదా వాళ్ళు. I don't know. Can't do that. And then she went back in, grabbed more stuff, came back, stood up That's why you're here. went back, grabbed more Okay, stuff. understood. And then the last time she went all the way around, came back behind They the don't want green you to pay cards for and anything. did one of these Okay, things. so when you do that, Did it beat that's a then? crime. No, she didn't have anything that would have. Okay, so Not they everything's don't want got to take sense. any money from you. They don't So want this- any of that. the They guy- want you here. That's why we're talking, and we're not going to take any money from them. We're not going to take any money from you. Okay? We have paperwork that we got to do here, and then we have paperwork that we have to do back at the station. Don't take me to the station, yeah, please. How will I go back? ఆమె బాయ్ ఫ్రెండ్ అడిగినట్టు అడుగుతున్నది, దోస్తుని అడిగినట్టు అడుగుతుంది. యార్ అంట. ఆయన నీ దోస్తా, నీ ఫ్రెండా? పోలీసు ఆయన అధికారం, ఆయన యొక్క చట్టాన్ని అందరు పాటించేటట్టు చూసే అధికారి ఆయన పట్టుకొని యార్ నన్ను అరెస్ట్ చేయక యార్, నేను కడతా యార్ అని బట్లా ఇట్లా ఫ్రెండ్ లెక్క అడుగుతుంది ఆమె. Pick me up somewhere from Target. Okay. We can call somebody once you get back there. Okay. Once we get back there, it's a lot of paperwork. All right. Sometimes it's dependent. Are you know, if we do our paperwork, sometimes you can leave. Okay. Once our paperwork is done and you leave, then you can call somebody to pick you up from the station, which is not. I don't want anybody to pick me up from the station. Then you can call an Uber. Then you can call an Uber and have someone else pick you up. If you don't want anyone else picking you up from the station, then you have to call an Uber or somebody because you got to get out of our custody somehow. So you're not going to have to go anywhere tonight. You'll be able to go home, but you can go somewhere wherever you want to go. But somebody else is going to have to come. If you have the ఒక్కటి Robin ఇక్కడ app on your చెప్పాలి. cell phone, I'd like to show you మీరే the చెప్పు. one trade you should be targeting. మీరే చెప్పండి. ఇప్పుడు ఇంత కాన్వర్సేషన్ చూస్తారు కదా, మీరే చెప్పండి. పోలీసులు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తలేరా ప్రాసెస్ అంతా? జనరల్లీ దే డోంట్ ఎంటర్టైన్ దిస్ మచ్. తప్పు చేసినావా, అరెస్ట్ చేసినావా, లోపల అరెస్ట్నావా, మాకు సంబంధం లే అన్నట్టు ఉంటారు. బట్ దే ఆర్ వెరీ కైండ్. Did you drive here? No, How'd you get here? they dropped me. Okay, well then they can help you figure it out, or you can call an Uber or whatever. Can't the paperwork be done here only? Hmm? Do I need to go to the station? Yes. But this amount I don't mind paying. It's not a big. Let me finish. You're starting to frustrate me. We told you a bunch of times that is not an option. So please stop saying that. Have you ever seen her before here? No. Can we just please finish What is this? paying for this? That was How do her we go to phone the number. station? Huh? How do we go to the station? With us. You'll ride in the car with us And then be there for how long? until we get the paperwork done. Sometimes it's maybe an hour. What do I tell them? You can tell them whatever you want. You have to at least be helpful. If I've run away or something, I have to be helpful. at least you can be. I know you all are being very helpful, but I just need you all to help me. First of all, not from this country. If I'm not carrying money or something, ఒకటే మిత్రులారా, I have money ఒకటే to pay off. సింపుల్. ఈ ఓవరాల్ ఈ చర్చ యొక్క సారాంశం ఒకటే. ఇండియాలో ఉన్న చట్టాలను గౌరవించాలి. సింపుల్. ఓకే, చట్టాలు పెట్టింది ఎందుకంటే మనం ఆ చట్టాలకు భిన్నంగా ప్రవర్తిస్తే వేరే వాళ్ళకి వరకు నష్టం జరుగుతుందని అర్థం. కాబట్టి వేరే వాళ్ళకి నష్టం చేసే విధంగా మనకు ప్రవర్తించే హక్కు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఇండియాలో ఉంటే ఇండియాలో చట్టాలు పాటించాలి. వేరే దేశం పోతే ఆ చట్టాలను పోయే ముందే పూర్తిగా తెలుసుకున్నాకనే ఆ దేశం పోవాలి. తొందరపడి పోవద్దు.
పోయిన తర్వాత అక్కడ ఉన్న చట్టాన్ని గౌరవించాలి. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. దానివల్ల మనము సంతోషంగా బతుకుతాం, వేరే వాళ్ళు సంతోషంగా బతుకుతారు. లేకపోతే మనము జైలు జీవితం గడుపుతాం, మన పిల్లలు యొక్క మన చుట్టాలు మన మీద ఆధారపడిన వాళ్ళు బాధపడకుండా బతుకుతారు. మనం చేసిన ఆ నేరం వల్ల సమాజానికి వేరే వాళ్ళకి కూడా చెడు చేసిన వాళ్ళం అవుతాం. వీ డోంట్ హ్యావ్ దట్ రైట్. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. వీ కెన్ లివ్ హ్యాపీలీ అండ్ లెట్ అదర్స్ ఆల్సో లివ్ హ్యాపీలీ. దట్స్ ద సారాంశం దీని యొక్క జిస్ట్. ఓకే, లెట్స్ కంటిన్యూ వాచింగ్. Okay. Can you explain that to you? I'm sorry that you're from a different country, but like you said, you're not allowed to steal in India either. Most places do not really appreciate thieves. Of course, you don't. If you walk out and if I walked out and I ran away, yet I'm just coming. He came running. I was like, "What's happening?" I was on a call. Where are these people? I don't mind paying for it. You can see the video. I don't mind paying for it and finishing it off. I need to take these articles as gifting. I promise. There won't be anything. It's over. I just need to pay and finish it. Please let me pay and take this now. Thank you. I like this pen. She's almost done. I'm sorry. Can I pay for this and finish it? What do you think the answer is going to be? I don't know. It's going to be no. ఒక్కటి Just like it was గుర్తుపెట్టుకోండి. the other 15 ఆమె చెప్పింది ఎన్నిసార్లు అడుగుతుంది, ఎన్నిసార్లు అడిగినా ఆమె ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతలేదు. ఆమె అయినా ఓపిక చెప్తుంది. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. Let me just let them know that I'll take a while I'm here. What? Are you calling family or friend? I need to call the family, friend, that I will take some time to come home. Yeah, That's go ahead. Because they'll be wondering where is she? Go ahead. That's fine. When will I be able to go back home? About an hour. He already answered that question. Can we then go and finish the procedure? Well, I need to wait for the receipt to see how much stuff you stole. But don't at least use the word stole. I don't mind paying for it. Okay. He should have just... he should Should we have... say? నన్ను దొంగ అనకు అంటుంది ఆమె. పోలీసుకి చెప్తుంది పాఠం. Take a picture real quick, okay? Of what? Just for you, for Target's records. Thank you. He should have just told me, ma'am, you're going. Can you just finish paying for it? I was on a call. I would have finished it. Walmart Can the best real I buy the stuff? No. And No. You're not buying anything. You're not welcome here. You're not welcome to make purchases here. No. They don't want your business. Yep. They don't want your business. నీకు కొనే హక్కునే నువ్వు కోల్పోయినావు అని చెప్తుంది. Just kidding. Oh, copy paste. What's the total amount? 13 or 13 before tax. 13.96. I don't mind paying that. Stop. Do you want me to hold on until I give you everything else, or you want to No, I'll take that back with me because I'll have to do the computers and everything. Is that your copy of this? అంత టైం ఎందుకు పట్టింది? ఎందుకంటే వాళ్ళు లెక్క పెడుతున్నారు. ఈమె కొన్ని ట్యాగులు చింపేసింది, అందుకని లెక్క పెడుతున్నారు. ఎంత ఒక్కొక్క దానికి ఎంత ప్రైస్ అనేది మొత్తం లెక్కేస్తే, వాళ్ళు ట్యాగులు ఉన్నది లెక్కేస్తే 700 అయింది. ట్యాగులు లేని చింపినవి లెక్కేస్తే మొత్తం కలిపితే $1,100 అయింది. అంటే ఇంచుమించు 1,10,000 ఎంత ఇండియన్ రూపీస్. అందుకని టైం పట్టింది. Have you take your bag off and put it right here? Why? Take the bag off and put it right there. I told you what's going to happen. Stand up. Okay. Nothing on I you? think so. Nothing on you? No guns, no knives, nothing like that? How? Nothing. Step up. Jamisha, just face me. Don't move. Just stay where you're at. She has a personal. ఇంకోటి చెప్పాలి, అరెస్ట్ చేసే ముందు మొత్తం చెక్ చేస్తారు బాడీ. ఇక్కడ చెక్ చేసినాక మళ్ళీ తీసుకొని మళ్ళీ చెక్ చేస్తారు జేబులు ఏమున్నాయి లేకపోతే ఇంకేమైనా, ఎందుకంటే ఏదైనా ఆయుధాలు పెట్టుకునేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అటాక్ చేస్తామని చెక్ చేస్తున్నారు. మళ్ళీ జనరల్ లేడీసే చెక్ చేస్తారు. ఇక్కడ మొత్తం చెక్ చేయాలి, లోపల మొత్తం చెక్ చేయాలి. తర్వాత ఆడికి పోయినాక వేరే డ్రెస్ ఇస్తారు. So she brought something into the store? It's an empty luggage. Hand it back, please. Hey, please don't do this. Don't resist. Please. It's not going to go well for you. But why? Just we explained it. Hey, have you ever been told you have a nice voice? Well, what if I told you you could turn your... Okay. When you take things without permission, that's a crime. But Okay. what do I do now? For how long is it going to be? Hang on. Huh? Okay. Just hang on. Okay. It's probably going to be 1, maybe 2 hours. Okay. It depends on how quick the paper process works. Please, I'm requesting you. CCOM from these are 51101. But my bag? Your bag will come with. Don't worry. We'll have your bag. Okay, Rachel, that was traffic.
11:01. Don't walk you so they don't tighten up on you. What do I tell the family people? It's fine. You tell me about when 203, 11:01, 11:01. It's what that said. 11:01, confirm. Hey, Yes. you gonna come with us? Okay. Do you have the trespasser now? I have it all. What do I tell the family? I don't know what to tell you. From here. Yeah. Do not resist. You're gonna catch an extra charge. Don't do that. Just keep walking. What charge you? 1641, 6041. Okay. This is yours? Yeah. అంత పెద్ద సూట్ కేసు తెచ్చిందా? Great. Yep. It's going to be very embarrassing. Please, man. I understand that it's embarrassing. I wouldn't steal either. It's very embarrassing. What do you want me to do now? You're gonna go to the station and you're gonna be processed. Huh? You're gonna go back to the station. You're gonna be criminally charged and processed. What do you do in this criminal? What is that? You'll have to go to court. But at least let me know. How do I need to call somebody? You'll need to call somebody later when we're done with all the paperwork. But what do those people do to me? Like, what do you want me to do? I need to go back home. Well, you should have thought about that. Right? But I don't know. If you keep me forever or something, No, we're not gonna keep you forever. please, I have a daughter who's 20. Well, then we should be a better role model, right? Yeah, but then please help me. కాదు పోలీస్ I'm gonna help స్టేషన్ you. Why would I help you? చాంబార్ కంట చాంబార్ I'm not going to run away. Why are you Chicago. keeping this? Keeping what? This car who's going to run away for $1,300? Okay. I don't mind. That's what I said. The best thing was to pay and finish it. The best thing to do would be not to steal in the first place. That would be the best thing to do. సో ఇది పోలీస్ స్టేషన్ సెంటర్ తీసుకోండి డిటెన్షన్ సెంటర్. ఓకే, అక్కడ ప్రొసీజర్ పేపర్ వర్క్. If I would have run away, it was a different thing. The minute the guy came back, I turned. He was like, target security. I said, what happened? He's like, you've not paid. I said, I don't mind paying for the items. But why did you walk through the doors then? Because I was on call with them. They said You're going to walk past the last point of all the cash registers with the security thing. No, if the security bars were there, okay, I know that if I pass that, it's going to beep. It only beeps if you have certain items. See, I don't. And after that, the second door was there. Also, I didn't pass. Tell me, with this heavy luggage, I could have taken the things and put it in my bag also, the main bag. You passed all of the points of Not all of the points. Yes, you man. did. The Yes, you first did. half point. ఒక్కటి చెప్పండి No, కదా, you passed ఫర్గెట్ అబౌట్ ఆల్ దట్. టెల్ మీ వన్ థింగ్. వై ఆమె డబ్బు పే చేయకముందు కౌంటర్లో ఎందుకు షాప్లోనే ట్యాగ్లు ఎందుకు తీసేసిందో మీరు చెప్పండి. దట్ ఇట్స్ ఒక బై మిస్టేక్, ఆమెకు తెలియకుండా ఏది ఇక్కడ చట్టాల గురించి లేకపోతే ఆమెకు తెలియకుండా ఇది లోపల ఏదో లేకపోతే వేరే లోకల్ నుండి దాటింది అనుకుందాం. ట్యాగ్లు ఎందుకు తీసేసింది? ఇప్పుడు వాళ్ళకు లెక్క పెడితే ఇనీషియల్గా $700 ట్యాగ్లు వచ్చినాయి. మిగిలిన వాటికి ఎందుకు లేవు ట్యాగ్లు? ఆ కెమెరాలు వాళ్ళ సెక్యూరిటీ కెమెరాలు లేవా? ఆమె చింపుతున్నది లేదా? యూ కెనాట్ ట్రై టు ప్రూవ్ యు ఆర్ ఇన్నోసెంట్. దే ఆర్ పనిషింగ్ నాట్ బికాస్ ఆఫ్ ద మనీ దిస్ దట్, దే ఆర్ పనిషింగ్ బికాస్ యువర్ ఇంటెంట్. నీ ఇంటెన్షన్ ఏంది అనే దానికి పనిష్ చేస్తారు. నేర ప్రవృత్తికి శిక్ష ఇస్తున్నారు. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోమని. ఇక్కడ దొంగతనం చేసే అలవాటు ఉన్నది, రేపు ఎక్కడైనా చేస్తామని. కేవలం ఆ డబ్బుల గురించి కాదు. వాళ్ళు అనుకుంటే ఆ డబ్బుల్ని నలుగురి దగ్గర వసూలు చేసైనా ఇవ్వగలుగుతారు. అది పెద్ద విషయం కాదు. ఇట్స్ నాట్ అబౌట్, అది దాటిపోయింది. ఇది డబ్బుల గురించి అనేది దాటిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ దాన్ని అడుక్కుంటే నువ్వు వాళ్ళే ఇచ్చేటోళ్ళు కావచ్చు ఎవరో ఒకరు. ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇట్స్ అబౌట్ దే ఆర్ పనిషింగ్ బికాస్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ క్రిమినల్ బిహేవియర్. నీ నేర ప్రవృత్తిని మార్చుకోమని చెప్పడానికి, నీ ఇట్లా ఇంకెవరని చేస్తే వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుందని చెప్పడానికి. వీడియో బయట పెట్టే ఉద్దేశం ఏంటంటే ఇంకెవరు చేసినా వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుందని చెప్పడానికి ఒక కాషన్, వార్నింగ్. ఓకే, Cash registers. No, cash registers were different, and this side was there. So I'm trying to explain something to you. So what we call the last point of final sale, right? If you take ఇప్పుడు the cards, ఈమె మంచి ఆమె ఉంది కాబట్టి ఇలా చేస్తుంది. లేకపోతే ఏమంటది, ఒక మంచి పోలీస్ ఆమె లేదనుకో, ఏమంటది, దిస్ ఇస్ అవర్ ప్రొసీజర్, హియర్ ఇస్ యువర్ అటార్నీ నంబర్, లాయర్ నంబర్, యూ కాల్ దెమ్ అండ్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్. వీ డోంట్ కేర్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. మా పని మేము చేస్తున్నాం. ఇది న్యాయవాది నంబర్. నువ్వు కోర్టులో చూసుకో, ఏమైనా చూసుకో, ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అంత సింపుల్గా తీసి పారేయగలుగుతారు. బట్ దే ఆర్ కైండ్, దే ఆర్ నైస్. all of this stuff, okay?
and which is you had $1,300 worth of stuff, and you push the cart past all of the places that you could have Yeah. paid for it, Yes. and then you start to leave. We have a problem. I know. I understand. I don't mind paying for it right now. I'm going to have to do the procedure now, get Target stuff again online and ask somebody to do it. It was the simplest thing for him to tell me that next time don't come to the store, and tell him that, listen, pay for this and then leave. Here, I'm gonna go make some phone calls. Oh my god, fuck's sake. Dude, I like looked at her like, you're frustrating me now at this point. Asked me 7,000 times. Can I just pay for it now? Can I just pay? No. The woman faces a felony retail theft charge as the value of the items taken surpassed Illinois' $300 threshold for felony prosecution. అర్థమైందా? సో ఇల్లినాయ్ స్టేట్లో అంటే షికాగో అనేది ఒక పెద్ద నగరం, న్యూయార్క్ లాగా అమెరికాలో. సో షికాగోలో ఒక షాంబర్గ్ అనేది మళ్ళా ఒక చిన్న ఏమంటారు సిటీ. ఓకే, సో షికాగో స్టేట్ రూల్స్ ప్రకారం ఇల్లినాయ్ స్టేట్స్ రూల్ ప్రకారం $300 వర్త్ కంటే ఎక్కువ దొంగతనం చేస్తే అది ఫెలనీ కింద వస్తుంది, అంటే పెద్ద నేరం కింద కన్సిడర్ చేయబడుతుంది. సో ఆమె ఛార్జ్ అయింది, ఆమె జైల్లో ఉన్నది. సో 1 year జైలు శిక్ష పడ్డదో లేకపోతే ఇంకా ట్రయల్కి రాలేదో పడుతుందో. సో మొత్తం మీద అయితే ఆ ఫోటో చూపెట్టినా కదా లాస్ట్లో, ఇది ఆమె ఇది పరిస్థితి. సో దీనివల్ల ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. వేరే వాళ్ళు మెక్సికనో ఆఫ్రికనో చేస్తే తక్కువ వైరల్ అయ్యేదేమో, కానీ ఇండియన్స్ కాబట్టి ఎక్కువ వైరల్ అవుతుంది. నాట్ బికాస్ వాళ్ళు వేరే వాళ్ళు చేసేది కాదు, మనమే అంటే అది ఇండియన్స్ ఎక్కువ జనాభా ఉంది, ప్లస్ ఇండియన్స్ ఎక్కువ అటెన్షన్ ఉంది కాబట్టి సో అది వైరల్ అయింది. సో ఇప్పుడు ఆమె పరువు పోయింది, ప్లస్ మన ఇండియాకి చెడ్డ పేరు వస్తుంది. ఇవి అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఆ దేశ చట్టాన్ని గౌరవిద్దాం. ఎవరు చూసినా చూడకపోయినా, ఎందుకంటే ఎవరు చూడకపోయినా, చట్టం చూడకపోయినా, పోలీసు చూడకపోయినా ప్రకృతి చూస్తుంది. దాన్నే కర్మ అని పేరు పెట్టుకున్నాం మనం. ఓకే, సేపు మీ కామెంట్ చదువుతుంది. అందుకే అంటున్నా, ఎందుకంటే ఇవన్నీ పెద్ద మనుషులు ఇంట్లో పెద్ద మనుషులు నేర్పించేటోళ్ళు. ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ పాఠశాలలు నేర్పించాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. అయినా సరే ఈ అంధభక్తులు వాడు నేరం చేసింది ఒప్పుకోడు, మళ్ళీ తిడతాడు. ఇప్పుడు ఓట్లు దొంగతనం చేస్తున్నారు, సంపద దొంగతనం చేశారు. ఎన్ని చేస్తారా? ఈ గుజరాతీ కల్చర్ని ఇది ఎక్కువ ఉన్నట్టుంది. సింగులూరి పార్థసారథి, సింగులూరి పార్థసారథి ఈయన పేరు. ఓకే, ఏమంటుండు? ఒరే డాష్ గా పెగడా ఏమి అయ్యాడురా వదిలేసావా. అర్థమైందా? ఒరే బొకడాగా పెగ్డాల అంటే ఏమో, ఏమి అయ్యాడురా వదిలేసావా. ఏమన్నా అర్థమైందా? నాకు అర్థం కాదు. ఓకే, కశ్యప్ రుద్ర బెదిరిస్తుండ లంచ కొడుకు, కశ్యప్ రుద్ర అని లంచ కొడుకు ఇక్కడికి వచ్చి లైవ్ పెట్టరా అంటే ఇండియాలో ఉన్ననేమో పాకిస్తాన్ పోమంటాడు, ఆఫ్ఘనిస్తాన్ పోమంటాడు, మీరు కమ్మి అంటాడు, చైనాకి పోమంటాడు. ఈడ వేరే దేశాల నుండి చెప్పిననేమో ఇండియాకి రమ్మంటాడు. షీరి సింతకు కడతారు. ఇప్పుడు ఏం చేసారు ఆమెను? అర్థమైందా? అట్లా భారతీయులు కూడా షీరి సింతకు కడతారు, చౌకీదారులని వదిలేయరు. చౌకీదార్ చోర్ అంటే వదిలేయరు. అర్థమైందా? ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేవు, గుర్తుపెట్టుకో బిడ్డ. లేకపోతే గుండెపోటు వచ్చి వస్తాడు కావచ్చు మోడీగాడు. ఎండి సలీం పాషా, ఎస్, హాయ్ అన్న, హాయ్ బ్రదర్స్, హాయ్ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. అంటే నిజం చెప్పితే, నిజాయితీగా ఉంటే ఈ చౌకీదారులకు నచ్చట్లేదు. నార్త్ ఇండియా అవ్వండి, జంబికత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు లంచ కొడుకులు, పోలీసులను కూడా చంపుతారు. నో, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ లాని. ఎందుకు పెట్టిర్రు? నీ ఇష్టమైన చేయడానికి కాదు కదా చట్టాలు పెట్టింది, గౌరవించాలి. దొంగ మండ కొడుకులు. షేక్ ఫయాజ్, ఎస్ బ్రదర్. పయార్ద చర్చ్, జై భీమ్ బ్రదర్, జై భీమ్. ఎవ్వరు ఒకవేళ ఈ చట్టాలను తప్పించుకున్నా ప్రకృతి చట్టాలని ఎవ్వడు తప్పించుకోలేడు. ఎవడు, నో బడీ ఈజ్ ఎబో ద లాస్ ఆఫ్ నేచర్. ఓకే, రాజేందర్, నీ గుండె ఉట్టేనే కొట్టుకుంటలే. ఓకే, నువ్వు రమ్మంటే నిద్ర వస్తలే, నువ్వు వద్దంటే ఊరుకోదు.
నీ తిన్నది అరగుడు, ఎవ్రీథింగ్ నేచర్ ఈజ్ డూయింగ్. కాబట్టి దొంగల్ని కూడా శిక్షిస్తుంది. ప్రకృతి సృష్టించిన సంపద అందరి కోసం, కొందరి కోసం కాదు. కాబట్టి ఆ ప్రకృతికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు శిక్ష అర్హులే, శిక్ష పడుతుంది, వెనక ముందు అంతే. రాజేందర్ రెడ్డి సింగసాని. బీజేపీలో ఇప్పుడు 115. చూడండి, పక్క పార్టీలో ఉంటేనేమో వాడు నేరస్తుడు అంటాడు, సిబిఐడి పంపిస్తాడు. అదే బీజేపీలో జాయిన్ అయితే ఒక్కరి మీద ఇది ఒక్కరికి శిక్ష వల్లే. నీకు డేటాతో సహా చెప్తా. ఓకే, చూడండి. డూ యు నో, ఇన్ ద పాస్ట్ 10 years ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ has registered cases against 193 MPs, MLAs and political leaders. అంటే 193 మందిని గత 10 ఏళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనే ఇండిపెండెంట్ స్వతంత్రంగా పనిచేసే సంస్థ ఎంతమంది 190 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల మీద ఇది రైడ్ చేసింది. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ లేకపోతే ఛార్జ్ చేసింది, అంటే నేరం ఆరోపించింది. అవుట్ ఆఫ్ దీస్ ఛార్జెస్ వర్ ప్రూవెన్ అగేన్స్ట్ ఓన్లీ 2. Yes, you read that correct. Just 2. Okay. ఈ బ్రాహ్మణ ఈడీ అనే సంస్థ ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ మీద వేసేది, ఏడానికి పెట్టిన నేరాలు చేయకుండా, అంటే మనీ లాండరింగ్ ఇట్లా ఆర్థిక నేరాలు చేయకుండా ఉండడానికి, ఏది దోచుకోకుండా ఉండడానికి పెట్టిన సంస్థ పేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఓకే, దాని కింద 190 మంది మీద నేరం ఆరోపించబడ్డది, కానీ 2 మాత్రమే శిక్ష వేశారు గత 10 ఏళ్లలో. అంటే అర్థమైంది, మిగతా 191 మందికి వాళ్ళని వీళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు మాఫీ చేసిండ్రు, లేదా వాళ్ళు సక్రమంగానో అక్రమంగా సంపాదించుకున్న దానికి వీళ్ళ వాటా తీసుకున్నారు. దే కాంప్రమైజ్డ్ విత్ హిమ్. అంటే ఈ ఈడీ సంస్థని వీళ్ళ సంపాదన కోసం, ఎక్స్టార్షన్ కోసం కత్తి చూపెట్టి బెదిరించి పైసలు వసూలు చేస్తారు రౌడీ షీటర్లు. అట్లా ఈ ఈడీ అనే కత్తిని చూపెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడానికి వాడుకుంటారు. నిజంగా వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ శిక్షలు పడేవి. అట్లీస్ట్ 50%, సగం మంది ఒకవేళ తప్పుడు ఆరోపణ వచ్చినా సగం మందికైనా శిక్షలు పడేది కన్విక్షన్ రేట్. ఇప్పుడు ఆమె మళ్ళీ నేను కడతా అన్న వదిలేస్తలేరు కదా. సో అట్లా నువ్వు నిజంగా వీళ్ళు నేరస్తులు అయితే మరి అందులో 193 మంది అంటే ఒక 200 మంది అనుకుందాం ఇంచుమించు, అందులో 100 మందికైనా కన్విక్ట్ అయ్యేటోళ్ళు, కానీ 2 అయ్యారు. అంటే మిగతా 191 మందితోటి నువ్వు డీల్ చేసుకున్నావు, అంటే నువ్వు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నావు ఈ సంస్థని. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళు చెప్పుకుంటే ఏడ్చుకుంటూ పోయిర్రు కాంగ్రెస్ నుంచి. ఎందుకు పోయినావు, అక్కడ అన్ని పక్క పార్టీలను బ్రేక్ చేసినావు. ఎందుకని, వాడు ఇంతో కొంత 5 రూపాయలు 10 రూపాయలు తిని ఉంటున్నాడు. ఆ తిన్నది వీడు ఆధారం పెట్టుకొని లోపల వేస్తా అంటే వాడు భయపడి పోయి. మాయావతి ఎందుకు సపోర్ట్ చేస్తున్నది? సో దీస్ ఆర్ ద అబ్యూజర్స్. ఓకే, మన దేశంలో అది కొంత చెల్లుబాటు అవుతుంది, కానీ విదేశాల్లో అయితే లేదు. మన దేశంలో కూడా కాని రోజులు దూరం లేవు. ఓకే, సింపుల్. జై భీమ్ బ్రదర్, ఎవరు పయాద్ర చర్చ్. జై భీమ్ రావు. ఏమంటున్నారు? రాజేందర్ రెడ్డి సింగసాని. బీజేపీలో ఇప్పుడు 115 క్రిమినల్ కేసులు ఉన్నోళ్లే ఉన్నారు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సిగ్గులేని గవర్నమెంట్, రాజకీయం మొత్తం 90% ఇటువంటి వాళ్ళే. కరెక్ట్ బ్రదర్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. వాడు దుర్మార్గుని ఆడ తెచ్చి కూర్చుండబెట్టినాం కాబట్టి, భస్మాసుర హస్తం లాగా అయిపోయింది కాబట్టి మనం వీ హ్యావ్ టు ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ వీ హ్యావ్ టు ఫైట్. ఓకే, వాళ్ళని కూడా బెదిరియానండి. ఇప్పుడు ఆమెను జమిషాని ఎట్లా అరెస్ట్ చేస్తామని బెదిరియానండి. మరి అక్కడ పోలీసు వాళ్ళని, అరే అంధభక్తుడా నన్ను బెదిరిస్తున్నావు కదా, బెదిరియకపోయినావురా? పోలీసు ఇండియాకి రా మీ సంగతి చెప్తా అని చెప్పకపోయినావురా? వేస్తున్నా అక్కడ. మదన్ మిశ్రా ఇంగిలేలా. గుడ్ ఈవినింగ్ బ్రదర్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై బ్రదర్ ఎవ్రీబడి. ఓకే, సో శామ్ ఎస్ ఏమంటున్నారు? బీజేపీ అంత దారుణమైన పార్టీ ఏది లేదు. కరెక్ట్. అదే ఆర్య బ్రాహ్మణులు, ఆర్య వైశ్యులు అందరు. అసలు దాని వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు. ఒకటే గుర్తుపెట్టుకుంటారు. నేను చాలా డీప్ అనాలిసిస్ విశ్లేషించిన ఒకటే, దోచుకునే మెంటాలిటీ ఉన్న పార్టీలు కానీ వ్యక్తులు కానీ, ఓకే, అక్రమంగా సంపాదించుకోవాలి, పక్కవాడి దోచుకోవాలి అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ బీజేపీ సపోర్ట్ చేస్తారు. సో ఆ రైట్, ఎక్స్ట్రీమ్ రైట్ భావజాలం ఉన్నారు. ఈ రైట్ కాదంతా లెఫ్టే. కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఓకే, డిఎంకే కావచ్చు. సింపుల్. ఇది రైట్ హ్యాండ్. ఓకే, ఈ రైట్ ఈ చెయ్యి ఒక్కటి తీసేస్తే మిగిలిందంతా లెఫ్టే. సింపుల్.
సో దోచు కాకపోతే ఇదేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఇదేమో మధ్య లెఫ్ట్, ఇదేమో కొంచెం రైట్ సైడ్ కానీ బట్ నాట్ రైట్ అది. సో బ్లైండ్గా సపోర్ట్ చేసి నాశనం, అదే కమ్యూనిస్ట్ ఏమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, కాంగ్రెస్ ఇట్లనేమో మధ్యలో అనుకో అట్లా. ఇదేమో సోషలిజం, సామ్యవాదం, అంటే ప్రైవేట్కి పబ్లిక్ రెండు ఉండాలని కోరుకుంటుంది. ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్ట్ ఏమో ప్రైవేట్ అసలు ఉండనే ఉండొద్దు అంటది. కానీ స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అన్ని పబ్లికే ఉండే, కానీ అవి ఏం చేసారు, మంచి వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మంచి వాళ్ళు లేకుండా స్వార్థపరులు అయినప్పుడు అబ్యూజ్ చేసినప్పుడు అలా దోసుకుంటున్నారు, అప్పుడు లాస్లు వస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ పబ్లిక్ ఉన్నా సరే, ప్రైవేట్ ఉన్నా సరే, కానీ మనము ఏమంటారు ఆ ప్రైవేట్ వాటిని రెగ్యులేట్ చేయాలి, అట్లనే పేదవాళ్ళకి మనము సోషల్ వెల్ఫేర్ చేయాలి, అట్లనే డెవలప్మెంట్ చేయాలి. 50-50. ఓకే, మనం చేసే అభివృద్ధి వల్ల రోజు పేదవాళ్ళ సంఖ్య తగ్గాలి. కానీ ఇప్పుడు మోడీ చేస్తున్న ఈ దోపిడీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదానికి అంబానికి ఇవ్వడం వల్ల మన దేశంలో పేదవాళ్ళ సంఖ్య, ధనవంతుల సంఖ్య పెరిగింది, పేదవాళ్ళ సంఖ్య పెరిగింది. 2 ఎక్స్ట్రీమ్స్ పెరిగినాయి. అంటే ధనవంతుల సంఖ్య అంటే ఏళ్లలో లెక్క పెట్టవచ్చు. ధనవంతుడు ఎక్స్ట్రీమ్ ధనవంతుడు అవుతున్నాడు, మిడిల్ లేదు, మధ్య లేదు. ఇక అంటే అంతకుముందు జమాట్లు ఉన్నట్టు ఒక 10-20 మందో 100 మందో ధనవంతులు ఉంటారు గుజరాత్ సంబంధించిన వాళ్ళు, ఇక మిగిలింది అంతా పేదోళ్ళే. ఇక అంతకుముందు ఎట్లుండే, ఒక 2-3-5 మందో ధనవంతులు ఉండొచ్చు, అది కూడా వాళ్ళు సొంత ఒక ఫేర్ బిజినెస్ చేసి. కానీ మిగతా వాళ్ళందరూ మిడిల్ క్లాసు, ఎబోవ్ మిడిల్ క్లాసు, రిచ్ కంటే రిచ్ అట్లా ఉండేటోళ్ళు. వీళ్ళు ఇప్పుడేముంటారు ఈ బ్రాహ్మణ వ్యవస్థలో, ఓన్లీ ట్రిలియనీర్లు, బిలియనీర్లు, ఎక్స్ట్రీమ్ ఆలిగాక్స్, అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళే ఉంటారు. మిడిల్ వ్యాపారులు ఉంటారు. ఇవన్నీ లేయర్స్ పోతాయి, మిగతా వాళ్ళంతా పూర్ ఉంటారు. ఇక 100 మంది ఎక్స్ట్రీమ్ ధనవంతులు వదిలేస్తే, అదాని లాంటి అంబానీ లాంటి వాళ్ళని వదిలేస్తే మిగిలినంతా పేదోళ్ళే. ఇక ఈ మధ్యలో ఇంకా లేయర్స్ లేవన్నట్టు. అంటే వీళ్ళందరి సంపద తీసుకుని వాని దగ్గర పెట్టుకుంటున్నట్టు బినామీల మీద. ఈ బ్రాహ్మణ్యే కానీ మోడీ వీళ్ళే బ్రాహ్మణులే కానీ వీడి మీద పెట్టుకోకుండా చట్టాలు మనం కొట్లాడతామని చెప్పి వాళ్ళ పేరు మీద పెట్టుకుంటుండు. అలా వీని వాటానే మెజారిటీ ఉంటుంది. అంటే అందరి పేదోళ్ళని చేస్తున్నాడు అని అర్థం. అంతే, మనందరూ సంపద తీసుకొని మన దగ్గర పెట్టుకుంటుండు. లేకపోతే ప్రపంచంలో 160 ర్యాంకో ఏదో ఉన్న ధనవంతుడైన వాడు అదాని ఎలాంటి వ్యాపారం చేయకుండా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకుండా ఇలా ప్రపంచంలో రెండవ ధనవంతుడు ఎట్లయితాడు? ఇలా ధనవంతులు అని చెప్పుకుంటున్న ప్రపంచంలో ఉన్నటువంటి జెఫ్ బేజోస్ అనేట ఆయన అమెజాన్ కంపెనీ పెట్టిండు, ఈలాన్ మస్క్ అనే ఆయనకి చాలా కంపెనీలు ఉన్నాయి. ఓకే, సో అట్లా మీరు ఎవరైనా తీసుకోండి, మైక్రోసాఫ్ట్ ఆ యొక్క అధినేత, అట్లా ఎవరైనా తీసుకోండి, వాళ్ళు జెన్యున్గా బిజినెస్లు చేసి అట్లా ఆ స్థాయికి వచ్చారు. ఈయన ఏం వ్యాపారం చేస్తున్నాడు అదాని? ఏమీ లే, కేవలం దోపిడీ. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు? అమెజాన్ అనే కంపెనీ ఇండియాలో ప్రొవైడ్ చేసి, అమెరికా కంపెనీ ఇండియాలో ప్రొవైడ్ చేసిన దాంట్లో 1% కూడా ఈయన ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు. అంటే అర్థమైంది, ఆయన ధనవంతుడు ఎట్లయితున్నావు? వ్యాపారం చేయకుండా ధనవంతుడు ఎట్లయితున్నావు? యూఆర్ జస్ట్ లూటింగ్ పబ్లిక్ మనీ. సింపుల్. ఓకే, రాజేందర్ రెడ్డి సింగర్స్ అని ఏమంటున్నారు, నార్త్లో ట్రైన్ల టికెట్స్ తీసుకోరు. కరెక్ట్ బ్రదర్. అసలు చట్టం మీద ఎలాంటి గౌరవం లేదు. కొట్టుడు, సంపుడు, పేపర్లు దొంగతనం చేసుడు, ఎలక్షన్ కమిషన్ దాంట్లో కానీ, ఈవెన్ IAS, IPS, UPSC ఎగ్జామ్లో కూడా వాడు ప్రొఫెసర్ వాడు అన్ని ముందే ఇచ్చేస్తున్నాడు, వాడు రాస్తున్నాడు. ఎందుకు IAS, IPS నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే. సో ఆ నార్త్ ఇండియన్స్ ఉండి అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళు చేయలే పెట్టుకున్నట్టు. సౌత్ ఇండియన్ వాడు ఓన్లీ డబ్బులు కట్టాలంతే. దిస్ డస్ నాట్, ఇది ఇఫ్ దిస్ కంటిన్యూస్ లైక్ ది ఇట్లనే అబ్యూస్ జరిగితే 2 ఇండియాలో అవుతాయి. ఎల్లకాలం ఎవడు భరించాడు? అప్పుడు సౌత్ ఇండియా వేరైతుంది, నార్త్ ఇండియా వేరైతుంది. ఇక మీరు ఏమన్నా కొట్టుకొని మీరు సావర్రి. ఆ స్థితికి తెచ్చుకోకండి రా పిచ్చి నా కొడుకులారా. చదువుకోండి. అందుకే అంటారు ఇవన్నిటికీ మూల కారణం వాళ్ళు వచ్చేసి చదువు లేకపోవడే. అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సౌత్ ఇండియాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడ తక్కువ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. అదే వస్తుంది ఇక్కడ సమస్య. ఒకవేళ టీటీలు వస్తే కూడా కిందకు దొబ్బి చంపుతారు నార్త్ ఇండియన్స్, అంత చెత్తన. కరెక్ట్ బ్రదర్, సింగసాని బ్రదర్. సో ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం. ఓకే, ప్రతి విషయం మీద అవగాహన చేద్దాం. ఈ ఏమంటారు మన తెలంగాణని లేకపోతే సౌత్ ఇండియాని అన్ని రకాలుగా మంచిగా చేసుకుందాం. ఆ నార్త్ ఇండియాలో కూడా అక్కడున్న మంచి వాళ్ళకి కానీ అక్కడున్న ప్రజలకు కూడా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరం సంతోషంగా బతుకుదాం. ఓకే.